నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకు అధికారం కట్టపెట్టినందుకు అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం ఎన్డీఏలో మీరు కీలక భాగస్వామి అయినా ఎందుకు ఎక్కువ పదవులు తీసుకోలేదు, డిప్యూటీ స్పీకర్ పదవి అడిగారా అన్న ప్రశ్నలకి చంద్రబాబు సమాధానమిచ్చారు. కేంద్రంలో ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాల్లో తెలుగుదేశం భాగస్వామిగా ఉన్నా ఎప్పుడూ పదవులను కోరుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ పనిచేసిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము మద్దతునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదివరకు వాజ్పేయి ప్రభుత్వంలో తమకు 7 మంత్రి పదవులు ఇస్తామన్నా తీసుకోలేదని, ప్రభుత్వ సుస్థిరత కోసం అమల్లో అప్పట్లో స్పీకర్ పదవినే తీసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు పదవిలేమీ అడగలేదని, ఇచ్చిన 2 పదవుల్ని కాదనకుండా తీసుకున్నామని చెప్పారు. ఈ రెండిటితో తాము సంతోషంగా ఉన్నామని, అలా ఉండటం మీడియాకే బాధగా ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్లు రాష్ట్ర పునర్నిర్మాణానికి పనిచేస్తామని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులకి చెప్పి కేంద్రం చేయూతనివ్వాలని కోరినట్లు తెలిపారు. మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజీవన్ రామ్ జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ముఖ్య నాయకురాలు నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో ఆయన అనేక మంత్రి పదవులు చేపట్టి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. సామాజిక అసమానతలు రూపుమాపేందుకు భారత రాజ్యాంగాన్ని పక్కాగా అమలయ్యేలా చేశారని తెలిపారు. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ జీవితాన్ని ఆవిష్కరించారు. తాడిత పీడిత అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి బాబు జగజీవన్ రామ్ గారిది వర్ధంతి సందర్భంగా 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఈ రోజు వరకు ఆయన గుర్తుపెట్టుకున్నాము అని అంటే దళితుల పక్షాన ఎప్పుడు మేము మాట్లాడతాము అని చెప్పి ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఎక్కువగా మినిస్ట్రీ అంటే సెంట్రల్ మినిస్ట్రీ చేసిన వ్యక్తి మా బాబు జగజీవన్ రామ్ గారు. అందుకోసం ఈ రోజు వరకు గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా మరి దళితులను అందరినీ సమానంగా చూడాలి, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని వివేచించకూడదు అనే ఉద్దేశంతోనే మరి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే దాంట్లో కూడా బాబు జగజీవన్ రామ్ గారు ఆయన కూడా ఆయన బాటలో ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఆయన్ని ఇంప్రెస్ అయ్యే విధంగా, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే జగజీవన్ రామ్ గారు మరి కుండలు దళితుల కోసం వేరేగా పెట్టినప్పుడు ఆయన ఆ కుండ పగలగొడుతూ ఉంటూ ఆ ప్రిన్సిపల్కి ఏ సంకేతం ఇచ్చారంటే మేమందరం సమానమే, అందరికీ ఒకే విధంగా చూడాలి అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇచ్చారో అదే విధంగా కూడా మరి ఇంప్రెస్ అయిన తర్వాత దాన్ని అందరినీ కలిపి గట్టిగా ఒకేసారి చూసి ఈ రోజు వరకు మనం ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి ఆ ఏ విధంగా మరి రాష్ట్రానికి ఈ దేశానికి ఏ విధంగా ఉన్నారో అని చెప్పి, ఎందుకంటే ఆయన లేబర్ మినిస్టర్గా చేశారు, అలాగే మరి మీరు చూసుకుంటే రోడ్డు రవాణా శాఖ మినిస్టర్గా చేశారు, అన్ని విధాలుగా రైల్వే డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ఏ విధంలో అయినా ఒక దళితుడు ఏ విధంగా ఉండకూడదు అని చెప్పి మరి ఏ విధంగా ఈ దేశానికి మరి ఎంత చక్కగా ఉండాలి, అందరూ మనం ఒకటే అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇవ్వాలని చెప్పి ఆయన చూపించారు. ఇప్పుడు దాకా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అంత మినిస్ట్రీ చేసినట్టుగా అంత ఎక్కువ స్పాన్లో మినిస్ట్రీ చేసినట్టుగా ఎవరు లేరు, ఆయన ఒక్కరే ఉన్నారు. మరి ఆయన్ని ఈరోజు మేము అందరం కలిసికట్టుగా నివాళులు అర్పించుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంకా మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తాం. గత 5 ఏళ్లలో నైపుణ్య శిక్షణ పరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలోని టీటీడీసీ శిక్షణా కేంద్రం జిల్లా సమైక్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు.
యువత యువకులు ఉద్యోగాలు పొందిన తీరు, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత 5 ఏళ్లు ఇంజనీరింగ్ కళాశాలలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. నైపుణ్యం ఉన్న యువతకు మంచి డిమాండ్ ఉంది. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 years నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది, చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్ కొంచెం అంటే మార్కెట్కి ఈక్వల్గా మనం తయారు చేసుకోగలిగితే ఎక్కువ శాతం విద్యార్థులకు మంచి జరుగుతుందని ఇప్పుడు మనం ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంప్లాయ్మెంట్ వచ్చే దశగా మనం ట్రైన్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేసి దేశంలోని ప్రపంచంలోని మనం ఎక్కడికి వెళ్ళా మన కొంత కుర్రవాళ్ళు అంటే అవకాశం వచ్చే దశగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తయారు చేసే విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ వేదిక. మూగజీవాలు, పెంపుడు జంతువుల పట్ల దయతో పాటు రక్షణ కల్పించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కొత్తపేట పశువుల హాస్పిటల్ వద్ద పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో పెంపుడు జంతువులు ఎన్ని ఉన్నాయి, వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి, గణాంకాలు సేకరించి డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటిలో గవర్నమెంట్ హాస్పిటల్లో గానీ ప్రైవేట్ గా కానీ వ్యాక్సినేషన్ చేసిన వివరాలు కూడా అందులో ఉండాలని పశు వైద్య అధికారుల్ని ఆదేశించారు. కుక్కలకు ర్యాబీస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేశారు. గుంటూరు పట్టణంలో 5,000 పెంపుడు జంతువులు, సుమారు 25,000 వీధి కుక్కలు ఉన్నాయని, కొంతమంది వీధి కుక్కలను కూడా అడాప్ట్ చేసుకుని పోషించాలని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు సంరక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరాజు, డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరులో పెట్ డాగ్స్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు గుంటూరు నగరంలో 5,000 పైచిలకు పెట్ డాగ్స్ అంటే పెంపుడు కుక్కలు ఉన్నటువంటి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే పెట్ డాగ్స్ను పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమాలని గతంలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది మందికి పెట్ డాగ్స్ సంబంధించినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెంచేటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా ర్యాబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా, వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుక్కల్ని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఏ టైం అయితే అలోకేట్ చేశారో అంటే 3వ నెల, 4వ నెల, ఈ 2 నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ధన్యవాదాలు. భారత మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సమతావాది అని జనసేన పార్టీ జిల్లాధికార ప్రతినిధి ఆళ్ల హరి కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందిస్తే పరిపాలన పరంగా రాజ్యాంగ ఫలాలు, హక్కులను బాబు జగజ్జీవన్ రామ్ పక్కగా అమలు చేశారని గుర్తు చేశారు. దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని హిందూ కాలేజీ సెంటర్లో ఆయన విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆళ్ల హరి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పదవుల ద్వారా బాబు జగజ్జీవన్ రామ్ పరిపాలన రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని, అణగాని వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా హిందూ కాలేజీ కూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంత్రి పదవులు చేశారు.
ముఖ్యంగా కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ ఇలాగా ప్రతిదీ కూడా ఆయన చేసినటువంటి ప్రతి శాఖలో కూడా తనదైన ముద్ర వేసి క్షేత్రస్థాయిలో సేవలు అందించిన గొప్ప వ్యక్తి. అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు పేదల కోసం చేసినటువంటి ప్రతి ఒక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పాలనాపరంగా తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, రాజ్యాంగ ఫలాలు అందించేలాగా కృషి చేసిన వ్యక్తి బాబు జగన్మోహన్ గారు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం, అంటరాని దళ కుల నిర్మూలన కోసం ఆయన క్షేత్రస్థాయిలో పోరాడిన వ్యక్తి. ఆయన స్ఫూర్తిని రాజకీయ నాయకులు తీసుకొని క్షేత్రస్థాయి ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించాలని, కులరహిత సమాజం కోసం పాటుపడాలని కోరుకుంటారు. భారతదేశ రక్షణ కోసం మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని పలువురు నేతలు కొనియాడారు. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఇతర నేతలు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డొక్కా మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సమస్యలపై పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి పరిష్కారానికి కృషి చేసిన నాయకులు జగ్జీవన్ రామ్ అని ఆయన వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ గారికి ప్రియ శిష్యుడు, భారత మాజీ ఉప ప్రధాని, రక్షణ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా వారి సేవలను మననం చేసుకుంటా ఉన్నాం. వారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాడినటువంటి, గాంధీ గారితో కలిసి పోరాడినటువంటి మహాయోధుడు. అనేక క్లిష్ట సమస్యల్లో భారతదేశాన్ని ఆ సమస్యల నుంచి బయటేసినటువంటి మహాపురుషుడు, పరిపాలనా దక్షుడు బాబు జగ్జీవన్ రామ్. బహుశా భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి హోదా తన దగ్గరికి వచ్చి మనకు రావాల్సింది రాలేకపోయింది. ఈ కుల వ్యవస్థ వలన, ఈ అసమానతల వలన. ఇది ఒకసారి మనం మననం చేసుకో. ఒకసారి నెహ్రూ గారి టైంలో, ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత, ఇంకోసారి జనతా పార్టీ టైంలో 3 సందర్భాల్లో ఆయనకు ప్రధానమంత్రి ఇవ్వాలని అందరూ నిర్ణయించి, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకొని కొందరు పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, ఒక దళితుడిని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇంకా రాలేదు అని చెప్పి ధృవీకరించడం జరిగింది. ఒక మేధావికి, ఒక పరిపాలనా దక్షుడికి కేవలం ఈ సామాజిక అసమానతల వలన 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది, బంగారు అవకాశం చేజారిపోయింది. బహుశా భారత ప్రధానిగా అప్పుడే బాబు జగ్జీవన్ రామ్ గారు అయ్యుంటే ఈ దేశం మరింత సమున్నత చేరి మరింత శక్తివంతంగా తయారై ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదుగుండేదనేది మా భావన. అలాంటి గొప్ప రాజకీయ నేత, పరిపాలనా దక్షుడు, మరి రాజకీయ దురంధరుడు బాబు జగ్జీవన్ రామ్ గారికి నివాళులర్పిస్తూ వారి సేవల్ని మరి మన్నం చేసుకోవాలి. వారి సేవల్ని అనుకూలంగా దళితులు, బలహీన వర్గాలు, పేద వర్గాలకి మరిన్ని సేవలు చేసే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులు నిజమైన దేవాలయాలు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. యనమల కుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి నిర్మాణానికి కారణమైన వెలగపూడి ట్రస్ట్ దాతృత్వం వెలకట్టలేనిదని తెలిపారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని తెలిపారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు. నీట్ పరీక్షలో అవకతవకలకి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించాలని వివరించారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తే 240 చోట్ల కలుషిత నీరు కారణమని తేలిందని స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిన నేపథ్యంలో, ఆర్థిక వనరులు తక్కువైన తరుణంలో అనేక సవాళ్ళని రాష్ట్రంలో అన్ని శాఖలు, అన్ని మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ప్రజాసేవలో అత్యంత ప్రధానమైన వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎదుర్కొంటా ఉంది. అయితే వీటిని అన్నింటినీ అధిగమించి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సవాళ్లను ఎదుర్కొంటూ, లోటుపాట్లను సరిచేసుకుంటూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి కృషి చేయడం జరుగుతుంది. కార్యాలయంపై దాడి కేసులో మరో 3గురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో జింకా సత్యం, లంక అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేశారు. దీంతో పలువురు వైసీపీ కీలక నేతల అజ్ఞాతంలోకి వెళ్లారు.
మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలు సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. అయితే పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు టీడీపీలో చేరుతారని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం. ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలత రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ 2వ పట్టణ పిఎస్ లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేయడం జరిగింది. తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసుల్ని పగలకొట్టి తగలపెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఆరోపించారు. కొద్ది రోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్ తెలిపారు. నా పేరు దుగ్గిరాల ప్రభాకర్ అండి. మాది గుడివాడ ఆటోనగర్ 4వ రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011వ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాలి నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినది. ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి తెల్లవారులు నాకు ఫోన్లు వస్తానే ఉన్నాయి బయట నుంచి. ఒక పెద్ద మనిషి, వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు, వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పికొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తల్ని శనివారం పరామర్శించిన జగన్ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకు చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లనే 10% ఓట్లు పడ్డాయన్న జగన్ రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని, నాయకులుగా ఉన్న మనం ఎప్పుడు ఇలాంటి దాడులు సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలిపారు. హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి.
ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కార్మికుడిగా మారారు. చీపురుపట్టి వార్డులోని మరుగు దొడ్లను పరిశుభ్రం చేశారు. ఆసుపత్రి పరిశీలనలో భాగంగా వార్డులో బాత్రూంలో పేరుకుపోయిన చెత్తను గమనించారు. వెంటనే అక్కడి నుంచి తొలగించారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో చీపురుపట్టి శుభ్రం చేశారు. బాత్రూంలు దుర్వాసన వెదజల్లుతూ ఉండటంతో యాసిడ్ పోసి సువాసన వచ్చే విధంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఆసుపత్రికి ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మంది రోగులు వస్తూ ఉంటారని, వారి కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత శానిటేషన్ సిబ్బందికి ఉందని తెలిపారు. అత్యవసర చికిత్స విభాగం అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ కేర్ వద్ద బాత్రూం దుర్గంధపూరితంగా మారింది. ఈ బాత్రూంలను అన్ని విభాగాల సిబ్బంది సద్వినియోగం చేసుకుంటున్నా పరిశుభ్రం చేసుకోలేకపోతున్నారని, ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రతిరోజు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్న నిర్లక్ష్యం వైఖరిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్టర్ కి నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.